మాయ మాటలు చెప్పి అమాయకులను నమ్మించి వాళ్ళు ఎవరైతే సామాన్య ప్రజలు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు సేవ్ చేసుకున్న డబ్బుల్ని పొదుపు చేసుకున్న డబ్బుల్ని మా సంస్థలో పెట్టుబడి పెట్టండి మీకు రెండింతలు చేసి చూపిస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర అమాయకుల దగ్గర వందలాది మంది దగ్గర డబ్బులు వసూలు చేసి ఒక కంపెనీ పెంగ్విన్ సెక్యూరిటీస్ అనేది పెంగ్విన్ సెక్యూరిటీస్ అనే కంపెనీ ఈ కంపెనీ దాదాపు 1500 మంది దగ్గర డబ్బులు వసూలు చేసి దాదాపు 150-200 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి మీకు మా సంస్థలో డబ్బులు పెడితే ₹1,00,000 పెడితే ఏడాది తిరగలోపు 2 లక్షలు ఇస్తామని చెప్పేసి నమ్మించి ఇప్పుడు బోర్డు తిప్పేసి తాళం వేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. దీనికి సంబంధించి బాధితులందరూ కూడా అందరినీ 30 తారీఖు రోజు ఈ నెల 30 తారీఖు అంటే నిన్న మీరు అందరూ ఆఫీస్కి రండి మీకు సంబంధించిన డబ్బులు ఏమున్నాయో మేము పేమెంట్ చేస్తామని చెప్పేసి చెప్పినారు. వాళ్ళు వచ్చిన క్రమంలో చూస్తే తాళం కనిపించింది, వాళ్ళ డబ్బులు లేవు, సంస్థ మూసేసి తాళం వేసి ఉండడంతో వాళ్ళకు డౌట్ వచ్చి మొత్తం ఎంక్వైరీ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆ నిర్వాహకులు ఎవరైతే బాలాజీ స్వాతి అనే ఇద్దరు దీనికి సంబంధించిన కీలక సూత్రధారులు వాళ్ళు బాలాజీ వీళ్ళు అక్కడ సంస్థలో పెట్టినటువంటి డబ్బులన్నీ కూడా తీసుకొని పరారైపోయిండు. స్వాతి అనే ఒక మహిళ మాత్రమే ఇక్కడ ఉంది. ఆమెను ప్రశ్నిస్తే మాకు తెలియదు ఏం తెలియదు అని చెప్పిన క్రమంలో ఆమెను అందరినీ తీసుకెళ్ళి కూడా జీడిమెట్ల పోలీసులకు అప్పచెప్పి జరిగిన విషయం చెప్తే అప్పుడు తెలిసింది వాళ్ళకి వాళ్ళు పెట్టిన డబ్బులు పోయినాయి, చేతులు కాలినాయి, మోసపోయినామని చెప్పేసి గుర్తించారు. పోలీసులకు కేసు ఫిర్యాదు చేశారు. సంబంధించి మనం వాళ్ళతో బాధితులతో ఎవరైతే ఇది పెంగ్విన్ సెక్యూరిటీస్ అనే కంపెనీలో డబ్బులు పెట్టి మోసపోయారో మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జీడిమెట్లలో ఏదైతే పెంగ్విన్ అనే సంస్థ పెంగ్విన్ సెక్యూరిటీస్ అనే సంస్థ అమాయకులను బురిడి కొట్టించి వాళ్ళ దగ్గర కోట్ల రూపాయల డబ్బులు కాజేసి ఇప్పుడు సంస్థకు షట్ డౌన్ చేసి కనపడకుండా పోయింది కొన్ని కోట్ల రూపాయలు తీసుకొని. దానికి సంబంధించి బాధితులంతా కూడా జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అసలు ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎంత ఫ్రాడ్ జరిగింది, వాళ్ళు ఏమంటున్నారు, ఏం చెప్పి నమ్మించి వాళ్ళ దగ్గర ఆ డబ్బులు తీసుకున్న విషయం మనతో మాట్లాడడానికి జీడిమెట్ల సి మల్లేష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇట్లా ఏం జరిగింది, ఎంతమంది బాధితులు మీ దగ్గరికి ఫిర్యాదు కోసం వచ్చినారు? ప్రస్తుతానికైతే నిన్న సాయంత్రం ఒక 13 మంది వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వచ్చిన కంప్లైంట్ మీద కేసు నమోదు చేసి విచారిస్తున్నాం. ప్రస్తుతానికి కేసు విచారణలో ఉంది. ఎంత కోట్ల ఎన్ని డబ్బులు మొత్తంలో స్కామ్ జరిగింది, ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి మీకు సమాచారం ఉంది? అంటే నిన్న బాధితులు ఇచ్చిన సమాచారం ప్రకారం 6.5 కోట్ల రూపాయలకు ఇప్పుడు తేలింది. ఇంకా బాధితులు పెరిగే కొద్దీ ఈ అమౌంట్ కూడా పెరిగే అవకాశం ఉంది. వాళ్ళకి ఇక్కడ హైదరాబాద్లో రకరకాల ప్రాంతాల్లో బ్రాంచులు ఉన్నాయి అని చెప్పేసి కూడా కొంత వినిపిస్తుంది. అది నిజమా అబద్ధమా? మీరు చేసిన విచారణలో ఇప్పటివరకు ఏం విషయాలు తెలిసినాయి? అంటే మనం కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు 13 మంది కూడా ఇదే బ్రాంచ్లో కట్టామని చెప్పారు. సో ఇంకా విచారించి నేరస్తులను పట్టుకొని ఇంకా ముందుకు వెళ్తే ఎక్కడ నేను తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఒక బ్రాంచ్ ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ బ్రాంచ్లో మొత్తం ఓవరాల్గా ఎంతమంది కట్టిన ఫిర్యాదు చేసిన వాళ్ళు 13 మందినే ఇంకా చాలా మంది పెరిగే అవకాశం ఉందంట? అంటే పెరిగే అవకాశం ఉంది. ఇంకా బాధితులు వస్తే తెలుస్తుంది ఎంతమంది. ఇప్పుడు వాళ్ళ సిస్టమ్స్ ఇంకా అవన్నీ చూస్తూ ఉంటే ఇంకెంతమంది ఉంటారని తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే 13 మంది కంప్లైంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ సంస్థ కంపెనీకి సంబంధించిన ఆఫీస్ ఏదంతో దాంట్లో సోదాలు కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళ వివరాలు సేకరించేది కానీ ఏమన్నా జరిగిందంట? అది జరుగుతుంది. నిన్న రాత్రే కంప్లైంట్ వచ్చినట్టు మీకు ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. మొత్తం వచ్చిన తర్వాత పూర్తి వివరాలు మీకు మళ్ళీ తెలియజేస్తాం. అంటే ఇప్పటికైతే బాధితులు 13 మంది మాత్రమే ఫిర్యాదు ఇచ్చారు. ఇంకా బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. బాధితులు వచ్చేదాన్ని బట్టి వాళ్ళ ఫిర్యాదులను బట్టి ఇంకా ఎంతమంది ఇందులో మోసపోయినారనే విషయం తెలుస్తుందని చెప్పేసి సిఐ గారు అయితే చెప్తున్నారు. ఏదైతే పెంగ్విన్ సెక్యూరిటీ సంస్థ అమాయకులను నమ్మించి బురిడి కొట్టించి వాళ్ళ దగ్గర పెట్టుబడులు పెట్టి ఏడాది తిరగక ముందుకే డబ్బులు రెట్టింపు అవుతాయని చెప్పేసి ఇప్పుడు సంస్థ బోర్డు తిప్పేసి తాళం వేసుకొని ఆఫీస్కి తాళం వేసుకొని కనిపించకుండా పోయింది. దానికి సంబంధించిన బాధితులు మనతో ఉన్నారు. అన్న, మీరు ఎన్ని డబ్బులు పెట్టిరు, ఏం చెప్పి మిమ్మల్ని నమ్మించి డబ్బులు పెట్టించుకున్నారు? మెయిన్ ఏంటంటే అన్న, నేను వేరే పర్సన్ నమ్మడం వల్ల పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా బాగా మంచి రిటర్న్స్ ఇస్తారు అది ఇది అనడం వల్ల నమ్మి అట్లా ఇవ్వాల్సి వచ్చింది. ఈ పర్సన్ని చూసి ఆయనతో మాట్లాడింది కూడా ఏం లేదు, వాళ్ళని ఒక్కసారే మాట్లాడినాము. ఆయన చూసే ఆఫీస్ అట్మాస్ఫియర్ చూస్తే అది డౌట్ఫుల్గానే ఉండే. కానీ ఇక మా వాళ్ళు నమ్మి, ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి అంటే వాడు చెప్పడం ఏంటంటే 3-4 సంవత్సరాల నుంచి డేట్ టు డేట్ టైం టు టైం ఇస్తూ ఉన్నాడు అని చెప్పి ఎంత పెడితే ఎంత ఇస్తామని చెప్పారు. మామూలుగా ఏమన్నారంటే మనం పెట్టిన అమౌంట్కి డబల్ అమౌంట్ ఇస్తున్నాం అన్నారు. దానికి 20 మంత్స్ టైం తీసుకుంటుండు, నెల ఇంత అని ఇస్తుండు. అంటే 10,000 పెడితే 20,000 అంటే ఎన్ని రోజులకి ఇస్తారు? 10,000 అని కాకుండా స్టార్టింగ్ ఒక 30,000 నుంచి 50,000 నుంచి అని పెట్టుకొని దానిపైన ఎంత అమౌంట్ ఇచ్చినా కానీ 50,000 కడితే 50,000 కడితే ఇంకో 50,000 యాడ్ చేస్తాం. ఎన్ని రోజులు? అది మంత్లీ 20 మంత్స్ వరకు. సో మీరు ఎంత పెట్టిర్రు అంటే మీరు పెట్టిన డబ్బులు ఏవైతున్నాయో ఎట్లా సేవింగ్సా లేకపోతే మీరు శాలరీలోంచి పెట్టిర్రా, ఎట్లా మీరు పెట్టిన డబ్బులు ఎంత పెట్టిర్రు, ఎక్కడి నుంచి పెట్టిర్రు? నేను సేవింగ్ నుంచే పెట్టాను. నేను
చాలా వరకు అయితే నాకు తెలిసిన వాళ్ళందరూ బయటికి వెళ్ళి తీసుకొచ్చి అవి ఇవి పెట్టారు. నేను మాత్రం సేవింగ్ అమౌంటే పెట్టాను, 50,000 పెట్టాను నేను. అట్లా నేను రీసెంట్గా పెట్టాను, అది మెయిన్ ప్రాబ్లం అయిపోయింది. అంటే ఇంతకుముందుకు మీ ముందు వేరే వాళ్ళకి ఇచ్చిరా ఇట్లా డబ్బులు మీరు పెట్టిన డబ్బులు? నేను 3 months నుంచి అబ్జర్వేషన్ చేశాను, ఇచ్చిండు డేట్ టు డేట్ టైం టు బాగానే ఇచ్చిర్రు. ఒక మంత్ కానీ ప్రాబ్లం అయినా ఒక 1-2 daysలలో అట్లా ఇవ్వడం జరిగింది. సో అట్లా అని చెప్పి నమ్మాము. ఇట్లా ఆ జనాలని నమ్మించి అంటే మోసం చేసి వాళ్ళతోటి వాళ్ళు కష్టం చేసి దాచుకున్న డబ్బులని అన్నీ మూట కట్టుకొని ఇప్పుడు సంస్థను ఎత్తేసిపోయారు. ఇప్పుడు మీరు పోలీసులకు కంప్లైంట్ ఇస్తే ఏమన్నారు, ఏం అప్డేట్ ఏమొచ్చింది మీకు? ఎట్లా తెలిసింది మీకు వాళ్ళు సంస్థను ఎత్తేసిన ఎట్లా తెలిసింది? మాకు ఆల్రెడీ డౌట్గా ఉండేను. అందరికీ కూడా ఒకటే డేట్ ఇచ్చిండు, 30th డేట్ అనేది ఇవ్వడం జరిగింది అందరికీ ఒకటేసారి 30 dateలో ఇవ్వలేరు ఎవరు కూడా, అది కాదు. అప్పుడే మాకు డౌట్ వచ్చింది, ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది, పర్సన్ ఉండట్లేడు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. అక్కడ లేడీస్ ఎవరైతే ఉన్నారో ఒక 6 వాళ్ళు ఇంటర్ చదివిన వాళ్ళని పెట్టుకొని నడిపిస్తుంటే అర్థమైపోయింది వాళ్ళతో కాదు, షేర్ మార్కెట్లో చేయడం అనేది చాలా నిపుణులు అయి ఉంటేనే అవుతుంది అది. వీళ్ళని పెట్టుకొని వేస్తుండే ఇదంతా అర్థమైంది. ఎంత ట్రై చేసినా దొరకలేదు మాకు. ఇక 13 తర్వాత ఇలా జరిగిపోయింది. కంప్లైంట్ చేసారా? చేశాను, అదే చేస్తున్నాము అన్నారు. అది మళ్ళీ ఒకసారి పిలుస్తాము అని చెప్పారు. ఆయన దొరకగానే చెప్తామంటారు. ఏమని చెప్పారు మీకు? ఏమని చెప్పి డబ్బులు పెట్టించుకున్నారు? ఎంత డబ్బులు పెట్టారు? లక్షకి నెలకి 10,000 ఎట్లా అట్లా 20 నెలలు ఇస్తామని చెప్పి పెట్టించుకురన్న. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒకటి పెట్టిండు, దాని త్రూ నేను ఒక 10 మందిని పెట్టించినాము. నేను రీసెంట్గా మళ్ళీ మొన్న అట్లా ఒక 1 time వచ్చినాయి, 20 months వచ్చింది చిన్న అమౌంట్ అని చెప్పి నేను మళ్ళీ ఇంకా మా ఫ్రెండ్స్ని మా ఫ్యామిలీ మెంబర్స్ని కొంతమంది పెట్టిపించిన. నేను ఆల్మోస్ట్ ఇప్పుడు నేను మొన్న ల్యాండ్ అమ్మి 45 లక్షలు పెట్టినా అన్న. ల్యాండ్ అమ్మి 45 లక్షలు పెట్టిన. 4 months ఇచ్చింది అంతే, 4 months ఇచ్చింది. మొన్న మార్చి నుంచి ఆపేసింది మొత్తం. ఏమని చెప్పారు మీరు డబ్బుల కోసం అడిగిన సందర్భంలో? వాళ్ళు మీకు ఏమని చెప్పారు? ఏమంటాం, ఇస్తాము మార్కెట్ డిసెంబర్లో క్రాష్ అయింది, ఇస్తాము. వాళ్ళు మార్కెట్ చేసింది లేదు, ఏం లేదు. పోర్ట్ఫోలియో చూపెట్టమంటే కూడా పోర్ట్ఫోలియో కూడా చూపెట్టలేదు మాకు ఇంతవరకు. లాస్ట్ 2 years నుంచి వీళ్ళు మాకు తెలుసు, ఆఫీస్కి వెళ్తాము, ఇక పరిచయం అయినప్పుడు ఆఫీస్కి వెళ్ళాము, 1 లక్ష పెట్టినాము, వచ్చినాయి నెలకి ఇచ్చింది అని చెప్పి పెద్ద అమౌంట్ పెట్టినప్పుడు మొత్తం మొన్న నవంబర్ నుంచి ఆల్మోస్ట్ ఒక 50 కోట్లు ఉన్నాయి అలా. నవంబర్ నుంచి మొత్తం అవన్నీ తీసుకొని ఏమనంటే ఈ స్వాతి కూడా పార్ట్నర్ ఏమో ఈమె. ఆ బాలాజీ ఏమంటుండు, బాలాజీ ఏమో వెళ్ళిపోయిండు, ఈమె లేడీస్ కాబట్టి ఎవరు ఏమారని చెప్పి వచ్చి సరెండర్ అయింది ఇక్కడ, అంతే, ఇంకేం లేదు ఇక్కడ. పైసలు లేవు, 1 yearకి ఇస్తాం, మళ్ళీ పైసలు ఇయ్యి నేను ట్రేడింగ్ చేస్తా అని చెప్పి అంటుంది ఈమె దొరసాని. ఇప్పటి వరకు మొత్తం మీరు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మొత్తం ఎన్ని లక్షలు పెట్టారు? నేను 1.5 పెట్టించిన మా ఫ్యామిలీ మెంబర్స్, ఓన్లీ మా ఫ్యామిలీ నంబరే 1.5 ఉన్నాయి. అవి ఎంత రిటర్న్స్ ఎంత వచ్చినాయి మీకు? పెట్టిన దాంట్లో ఎంత రిటర్న్స్ వచ్చింది? ఇంకా వాళ్ళ చేతులు ఎన్ని ఉన్నాయి? 6 months ఉన్నాయి. ఇప్పుడు నా రీసెంట్గా పెట్టిన 45 lakhsకి నాకు 18 lakhs వచ్చినాయి అంతే, 18 lakhs వచ్చినాయి. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి ఒక్కొక్కరికి 6 months వచ్చినాయి, ఒక్కొక్కరికి 4 months వచ్చినాయి, ఒక్కొక్కరికి 2 months వచ్చినాయి అట్లా. మీరెంత పెట్టారండి? మీరు ఎన్ని డబ్బులు పెట్టారు? మీరు ఎంత? 2 lakhs. 2 lakhs ఎప్పుడు పెట్టారు? ఎంత? 10 months వచ్చింది అంతే. ఏమని చెప్పారు మీకు వాళ్ళు డబ్బులు పెట్టించుకునే క్రమంలో? స్టార్టింగ్లో ఎంత పెట్టమని చెప్పారు, ఏమని చెప్పారు? స్మార్ట్ థింకింగ్. ఇప్పుడు వీళ్ళు పెట్టారు, వీళ్ళు స్టార్టింగ్ వచ్చినాయి. నేను పెట్టిన, నాకు ఫ్రెండ్ ఉండు రిఫరెన్స్, ఆయన పెట్టిండు, ఆయనకు వస్తున్నాయి. నేను పెట్టిన, ఇప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ పెట్టించినాము, వస్తాయని చెప్పి వాళ్ళు కమిషన్ కూడా ఇచ్చినారు 2% ఒక్కరికి పెట్టించినందుకు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ 2 lakhs పెట్టిండు, 4,000 మనకి ఇచ్చినారు. అట్లా సర్కిల్ పెద్దగా అయింది. అంటే మీరు భూమి అమ్మి 40 లక్షలు పెట్టిన అని చెప్పేసి 45 లక్షలు మీరు పెట్టిరు, మీరు 2 లక్షలు పెట్టినారు. ఎట్లా సేవింగ్సా లేకపోతే ఎక్కడైనా తెచ్చి? బజాజ్ లోన్ తీసి పెట్టినాను. ఆ 10 months ఇంకా 26 months వాన్ పే చేయాలి. 4 months నుంచి వాన్ కట్టాలి. ఇప్పుడు 4 months నుంచి డిలే ఆపేసినాను, ఇస్తారు వాళ్ళు ఆఫీస్కి వస్తున్నారు. నేను దాదాపు 20 లక్షలు పెట్టాను. నేను చిన్న బిజినెస్ నడిపిస్తాను, నేను లేబర్ కాంట్రాక్ట్ లేక. నేను బిజినెస్ లోన్ ఆ లోన్ చేసి నేను ఒక 20 లక్షలు తీసి బిజినెస్ పెట్టాను. ఇక్కడ పెట్టిన ఒక 6 months దాకా మనకు అమౌంట్ వచ్చింది, రిఫండ్ అంతా. 6 months దాని తర్వాత ఇంకా అమౌంట్ అడుగుతుంటే రేపిస్తాం ఆపిస్తాం, ఒక 1 month ఆగండి, 1 week ఆగండి, ఒక ఫండ్స్ ఇంకా రాలేవు, ఇన్వెస్టర్స్ రావట్లేదు, కొంచెం టైం పడుతుంది, కొంచెం ఆగండి. మాకు 1 month దాకా ఆపిండు. ఇక మండే, ట్యూస్డే, వెనస్డే అనుకో 1 month దాకా గ్యాప్ ఇచ్చిండు. లాస్ట్ గట్టిగా అడిగితే 30కి ఇస్తామని చెప్పారు. 30కి ఇస్తాం, సరే 30కి ఇస్తారు కదా, ఎందుకు గట్టిగా వీళ్ళని ప్రెజర్ చేయడం అని మేము సైలెంట్గా ఉండిపోయాం. 30కి వచ్చి వాళ్ళకి 28 నుంచి ఫోన్ చేస్తాం, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. 30 కోసం డైరెక్ట్ ఆఫీస్లో కూర్చుంటే ఆఫీస్లో ఆల్రెడీ మాలాగా బాధితులు ఒక 60-70 మంది కూర్చున్నారు ఆల్రెడీ. మేము వెళ్ళలోపే
60-70 మేళ ఒక అద్దంటే ఒక 100-200 మంది వచ్చేసి ఆఫీస్ మొత్తం నిండిపోయారు. బాలాజీ గారు గత 15 రోజులు పరాలు ఉన్నాడు. ఆడు మే 15కి పరారు అయిపోయినాడు. మాకు 30 డేట్ ఇచ్చాడు ఇస్తామని. కానీ మే 15కి ఆడు ముళ్ళ మొత్తం బంగారం 2 కిలోల బంగారం దగ్గర ఒక 30 కోట్ల క్యాష్ తీసుకొని పరాడు అయిపోయాడు వాడు మొత్తం బాలాజీ గారు. ఇప్పుడు ఏమైనా స్వాతంత్రం ఒక ఆడామని ఆఫీస్లో పెట్టేసాడు. ఎందుకంటే ఆఫీస్లో ఎందుకు పెట్టినాడు తెలివిగా వాడు ఒక లేడీస్ని పెడితే ఓడేమన్నాడు తిట్టినా మీకు కేసు పెట్టొచ్చు అని ఒక తెలివితో ఆడ ఆఫీస్లో పెట్టేసాడు స్వాతంత్రం అమ్మాయిని. ఆమె గట్టిగా ఫస్ట్ స్టార్టింగ్ మెల్లగా ఇస్తామని మేము గట్టిగా మాట్లాడలేపు ఆమె ఇయ్యం పోండి ఏం పిక్కోరి ఆమె ఉల్టాసేపు మాట్లాడేసింది. మాకు ఏదో తేడా కొట్టింది ఈమె పరారు అయితే వదిలేస్తే పరారు అయిపోతామని ఆమెను తీసుకొచ్చి గమ్మని జీఎం పిఎస్లో కూర్చోబెట్టినాం మేడం. కేసు ఇప్పుడు మన సిఎస్ఆర్ కానీ రిజిస్ట్రేషన్ కేసు ఫైల్ చేసిండు దాన్ని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు మీరు 20 లక్షలు పెట్టినా అని చెప్తున్నారు. ఆ 20 లక్షలు ఎట్లా మీరు వ్యాపారంలో రొటేట్ చేస్తున్న డబ్బులు పెట్టిరా లేక ఇంకెక్కడైనా తెచ్చి పెట్టిరా ఎట్లా పెట్టిరు? ఆ 20 లక్షలు ఇప్పుడు మా ఫ్రెండ్స్ పెట్టారు కదా వాళ్ళు రిఫర్ చేసారు ఇలా పెట్టుకొని నీకు ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తుంటే ఓడైనా ఒకసారి ఒక 10 రూపాయలు వస్తుంది కదా దీంతో వెళ్దామని నేను ఒక 10 లక్షలు ఐసిఐసిఐ బ్యాంక్లో తీశాను. మళ్ళీ ఒక 10 లక్షలు పిరామల్ ఫైనాన్స్లో తీశాను. దాదాపు 20 లక్షలు బిజినెస్ లోన్ తీసి ఇక పెట్టడం జరిగింది. పెట్టిన 4 మంత్స్కి వీళ్ళు మోసం చేశారు మమ్మల్ని. దగ్గర ఇంకా ఇప్పుడు ఫినాన్స్ ఇప్పుడు మొన్న రీసెంట్గా తీసి ఒక 5 మంత్స్ అవుతుంది. 20 లక్షలు తీసిన 5 మంత్స్కి పెట్టాను. పెట్టిన 4 మంత్స్కి వచ్చింది. 5th మంత్ నుంచి అడిగితే వీళ్ళు పేమెంట్ లేదు ఇన్వెస్ట్మెంట్ లేదు అని చాలామంది ఇట్లా చెప్పడం జరిగింది. ప్లస్ 30కి ఇస్తాం మా లేక ఒక దాదాపు 500-600 మంది చెప్పారు. టోటల్ ఇక్కడ వచ్చేసి 1300 మంది ఇన్వెస్టర్లు ఉన్నారు వేసిన వాళ్ళు. దాదాపు 180-160 కోట్లు ఉన్నారు ఇక్కడ వేసిన వాళ్ళు. మాలాగా 30 తారీఖు ఇస్తాం అందరూ డేట్ అంటే మీకు తెలియకుండా నాకు చెప్పారు నా తెలియకుండా మీకు చెప్పారు కదా మనకి కమ్యూనికేషన్ లేదా మేము అనుకున్నాం 30 తారీఖు వస్తుంది కదా అని వచ్చి 30 తారీఖు కూర్చోలేపు చాలామంది మా లేక ఒక 60-70 మంది దాదాపు 100 మంది బాధితులు కూర్చున్నారు. ఇక మాకు తెలిసింది ఎక్కడ రివర్స్ చైన్ ఉన్నది. బాగా ఎప్పుడు పారిపోయాడు స్వాతి ఉంది ఆమెను తీసుకొచ్చి మేము జీమెయిల్ పిఎస్ అప్పయిపోయినాం. ఇప్పుడు బాలాజీ మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఎవరైతే బాలాజీ మీ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు ఆయనను పట్టుకొచ్చి మీ డబ్బులు మీకు ఇవ్వాలి ఆయనను సంబంధించిన కేసులో కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తే మీ డబ్బులు మీకు ఇస్తే సరిపోతుందా? వాడు శిక్షించడం అంటే వాడు మాకు సంబంధం లేదు. వాడు వచ్చేసి మా డబ్బులు మాకు ఎలాంటి లాభాలు వద్దు. మేము ఎంత పెట్టినాం 20 లక్షలు కదా మాకు ఎలాంటి లాభాలు 20 లక్షలకి 40 లక్షలు ఇస్తాను చెప్తే మేము గుడ్డి నమ్మి మోసపోయినాం. మాకు 20 లక్షలు మాకు ఇచ్చేస్తే మాకు అది హ్యాపీ. మాకు ఎలాంటి ఇన్కమ్ వద్దు ఎలాంటి అది వద్దు మాకు. మామూలుగా మనం నిత్యం సోషల్ మీడియాలో చూస్తున్నాం. మనం ఎవరికైనా ఫోన్ చేసిన క్రమంలో కూడా సైబర్ క్రైమ్స్ అవుతున్నాయి డబ్బులు జాగ్రత్త మోసగాళ్ళు ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే ఎట్లా అంత గుడ్డిగా ఎట్లా నమ్మగలిగారు మీరు? అంటే వీళ్ళు స్టార్ట్ చేసి 2021 స్టార్ట్ చేశారు బిజినెస్. వీళ్ళు మా ఫ్రెండ్స్ చాలా మంది పెట్టారు. మా వాళ్ళు దగ్గర వచ్చి 20 మంది దాకా పెట్టారు. వాళ్ళకి అన్ని 20 మంత్స్ సంబంధం వచ్చేసింది. వచ్చేసి మేము నమ్ముతాం. ఇప్పుడు నేను పెట్టిన బ్రదర్ మా వాడు పెట్టిండు వాంతుగా నేను ఇంకొచ్చినాక మేము పెడదాంలే ఒక ఆశ వచ్చేసింది. మనకి పెట్టిన ఒక 5-6 మంత్స్కి వచ్చింది అమౌంట్. మాకు 20 మంత్స్ వాళ్ళకి అమౌంట్ రికవర్ అయిపోయింది వాళ్ళు పెట్టారు. అంటే వాళ్ళు 20 మంత్స్ దాకా ఎందుకు నడిపించారు అంటే మనకు ఇన్వెస్టర్లు పెరుగుతారు ఇంకా కోట్ల అమౌంట్ వస్తాయి. కోట్ల అమౌంట్ వచ్చి ఒకసారి మనం ప్లాన్ చేద్దామని మాకు అట్లా వాళ్ళు ప్లాన్ చేసుకోరు. కానీ మాకు తెలియదు. సరే వీళ్ళు నడుచుగా ఒక 4 మంత్స్ ఆల్రెడీ వీళ్ళది ఒక బ్రాంచ్ ఇక్కడ చింతలు ఉంది. ఇంకో బ్రాంచ్ ఎల్బీ నగర్లో ఉంది. ప్రజెంట్ బోయింపల్లి ఒకటి పెబుల్ స్టోన్ ఒకటి రెస్టారెంట్ ఓపెన్ చేసారు. అలా మాకు చెప్పినాక ఒక 3-4 జాగాలు ల్యాండ్లు చూపించారు. వాళ్ళు 3-4 జాగాలు ల్యాండ్ చూపించారు. మా ల్యాండ్స్ ఉన్నాయి కానీ స్వాతి దగ్గర 1 CR సిటీ వేసిన ఆ బాలాజీ వచ్చేసి సపరేట్ అన్నాడు కదా ఆమె ఏం తెలియదు అని చెప్పి అంటుంది కదా. ఈ 1 CR సిటీ ఈమె దగ్గర వేసిన నేను 1 CR సిటీ 1 మంత్ నెలకు ఎంత కట్టిరు దాని ఎంత వస్తుందని చెప్పి కట్టినాం అంతే. 1 మంత్ 2 సిటీ కట్టిన 1 మంత్ 5,20,000 కట్టిన చిట్టి. ఈమెనేమో 12,000కి నేను శాలరీ పాస్ అని చెప్పి అంటుంది కదా. చిట్టది నెలకు వచ్చేసి 2,60,000 కట్టాలి. అట్లా 30 మంది కట్టాలి. 2,60,000 అంటే ఓడలు ధైర్యం చేయడు. ఎందుకంటే అంత జీతాలు చేస్తారు అంటారు. ఎంత బిజినెస్ చేసినా నెలకి చిట్టికి 2,60,000 కట్టలేడు. ఒక 10 మంది పోగైనారు. మొత్తం 30 మంది కావాలి. కాకపోతే అది లేపేసినారు. మళ్ళీ 10 లక్షల చిట్టి తీసినారు. అట్లా 5 చిట్టులు 10 లక్షల చిట్టి ఒక 5 తీసినారు. మామూలు వేసి ఒక 6 మంత్స్ 7 మంత్స్ చిట్టి వేసినారు. వేసి ఇప్పుడు మామూలుగా ఒక చిట్టి రావాల్సింది ఆయనకి ఇప్పుడు రాకముందే వీళ్ళు పరారైపోయారు. బాలాజీ చాలా తెలివిగా హుషారుగా పారాడైపోయాడు. స్వాధీనం అప్పయిపోయాడు. స్వాధీనం అయిపోయాడు అంటే లేడీస్ వాళ్ళేమన్నారు ఆమె కొత్త మళ్ళీ ఈ టీజింగ్ వేసి హరాస్మెంట్ వేసి ఆమె వచ్చి కంప్లైంట్ మా మీద వస్తుంది కాబట్టి వాడు హుషారుతో తెలివితో ఆమెను ఆఫీస్లో పెట్టి వెళ్ళిపోయాడు. ఆమె ఏమనుకుందా అంటే ఇంత సీనియర్ అనుకోలే ఆమె లేదా ఇంత సీనియర్ తెలిసి ఆమె పరారైపోతుండే. మా జాగ్రత్తగా మాకు ఒక అదృష్టంగా ఆమె దొరికింది తీసుకొని పెట్టినాము. ఇప్పుడు A to Z బాలాజీ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ అండ్ పాస్వర్డ్ కానీ ఎన్ని బ్యాంకులు ఉన్నాయి ఎంత అమౌంట్ ఉందో మొత్తం ఆమెకి A to Z తెలుసు. ఆమె కరెక్ట్గా మేము ఇంట్రాక్షన్ చేస్తే మొత్తం బయటపడుతుంది ఆమె. అంటే లోన్లు తీసుకొని బ్యాంకులలో లోన్లు తీసుకొని బిజినెస్ లోన్లకు సంబంధించి ఒక బ్యాంకులో 10 లక్షలు ఇంకో బ్యాంకులో 10 లక్షలు లోన్లు తీసుకొని ఇంకో వ్యక్తికి సంబంధించి తన భూమి అమ్మి 45 లక్షలు ఆ డబ్బులు తీసుకొచ్చి ఆ భూమి అమ్మి ఇంకొక వ్యక్తి తను సేవ్ చేసినటువంటి ఆ 50,000 రూపాయలు జీతంలో సేవ్ చేసిన 50,000 రూపాయలు కూడా ఇట్లా ఇంకో వ్యక్తి బజాజ్ ఫైనాన్స్లో 2 లక్షలు ఇట్లా అంటే డబ్బులు వస్తాయి
అన్న ఆశతోని ఆ డబ్బులన్నీ తెచ్చి కూడా ఈ పెంగ్విన్ సెక్యూరిటీస్ అనే సంస్థలో పెడితే సెక్యూరిటీ లేకుండా కోట్ల రూపాయలు, దాదాపు 150 కోట్ల రూపాయలు, 150 నుంచి 160 కోట్ల రూపాయలు వాళ్ళు తీసుకొని పరారైపోయినారు. సంస్థకు ఐపీ పెట్టినారు. ఇప్పుడు మా నోట్లో మన్ను పడుతుందని చెప్పేసి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఏదైతే డబ్బులు కట్టిరో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కట్టించుకున్న క్రమంలో మొత్తం ఇద్దరు ఒక 5-6 మంది అందులో ఎంప్లాయీస్ని పెట్టి ఇంటర్ఫేర్ అయిన వాళ్ళని పెట్టి మేము ఇదంతా మనీ చేస్తున్నాం అని చెప్పి నమ్మించే ప్రయత్నం చేసినారు. మొత్తం 1500 మంది వరకు ఈ సంబంధించిన పెంగ్విన్ సంస్థలో డబ్బులు పెట్టించుకున్న వాళ్ళు అందరికీ ఒకే డేటు నిన్న ఏదైతే 30 తారీఖు ఉందో మే 30న మీరు రండి, మీకు సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి పేమెంట్స్ చేస్తామని చెప్తే ఒక్కరొక్కరుగా అక్కడ మొత్తం చూసుకుంటే ఒక గంట సేపట్లో 200 నుంచి 150 నుంచి 200 మంది వరకు ఈ బాధితులంతా వచ్చి కూర్చున్న క్రమంలో అప్పుడు వాళ్ళకి విషయం అర్థమైంది. ఏమని ఈ సంస్థ ఐపీ పెట్టేసారు, డబ్బులు ఇచ్చే క్రమం లేదు అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత వాళ్ళందరూ కూడా అక్కడ ఎవరైతే నిర్వాహకురాల్లో ఒకరు స్వాతి అనే మహిళ ఉన్నదో ఆమెను తీసుకొచ్చి పోలీసులకు అప్పగించి ఇట్లా మోసపోయినామనే విషయం వాళ్ళు తెలుసుకొని కేసు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన బాలాజీ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన 15 రోజుల క్రితమే ఈ డబ్బులు ఈ సంబంధించిన బంగారం వాళ్ళు ఏదైతే పెట్టిన పెట్టుబడులు అవన్నీ ఉన్నాయో అవన్నీ తీసుకొని పరారైనడు. అతన్ని తీసుకొచ్చి స్వాతికి మొత్తం ఆ బ్యాంకు వివరాలు, లావాదేవీలు, ఆ డబ్బులు ఎక్కడున్నాయి, బాలాజీ ఎక్కడున్న పూర్తి వివరాలు తెలుసు. ఆమెను సరిగ్గా ఇంటరాగేషన్ చేసి మాకు సంబంధించిన మేము పెట్టిన డబ్బులు మాకు ఎక్కువ వద్దు, మేము పెట్టిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ మాకు తిరిగిస్తే చాలని చెప్పేసి బాధితులైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ సతీష్తో ప్రవీణ్ సుంకరి, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.